అస్సలాముఅలైకుం. హాయ్ అండి. టుడే కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. దొండకాయ ఫ్రై. దొండకాయలను చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోండి. ఒక ఆనియన్ని చిన్న సైజుది కట్ చేసుకొని, పచ్చిమిరపకాయ ఒకటి కట్ చేసుకొని, కరివేపాకుని కూడా తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఫ్రై కాబట్టి ఎక్కువ ఆయిలే పడుతుందండి. మీరు చూసుకొని మధ్యలో ఒకవేళ తగ్గితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం వేసి ఫ్రై చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టాను. కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. చూడండి, కరివేపాకు అనేది చిటపటలాడుతుంది. ఇలాగే ఫ్రై అవ్వాలండి. అప్పుడే కర్రీలో టేస్ట్ వస్తుంది. మీరు లో ఫ్లేమ్లో పెట్టి వండితే అవి తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వకపోతే ఆ టేస్ట్ అనేది కర్రీలోకి రాదు. ఇప్పుడు ఆ దొండకాయని దాంట్లో యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలని కూడా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొంచెం పసుపుని యాడ్ చేయండి. పసుపు వేయడం వల్ల త్వరగా మగ్గుతాయండి. త్వరగా దొండకాయలు అనేవి ఫ్రై అవుతాయి. ఇవి బాగా మెత్తగా మగ్గాలి. ఇలా కలపండి. మొత్తం మిశ్రమాన్ని కలుపుతూనే ఉండండి కొంచెం సేపటి వరకు. ఇలా కలపడం వల్ల పసుపు అనేది మొత్తం దొండకాయలకి అప్లై అవుతుంది, అన్నిటికీ అంటుకుంటుంది. లేకపోతే అలా పెట్టేయడం వల్ల దొండకాయలకి పసుపు అనేది పట్టుకోదు, అన్నిటికీ అంటుకోదండి. కొన్నిటికే అంటుకుంటుంది. అందుకని అన్నిటికీ ఉండాలి కాబట్టి అలా కొంచెం సేపట్లో చూడండి దొండకాయని ఎలా ఫ్రై అయ్యావో. నాకు వచ్చి రాని తెలుగులో నేను చెప్తున్నానండి. మీకేమైనా తప్పుగా ఉంటే ఏమీ అనుకోకండి. ఇప్పుడు ఈ దొండకాయలు ఫ్రై బాగా అవ్వాలి. కొంచెం సేపటి తర్వాత అలాగే ఇంకా కొంచెం సైజ్ అనేది చిన్నగా అయ్యాయి. ఇంకొంచెం సేపటికి మళ్ళీ చిన్నగా అయ్యాయి. అలాగే నేను మొత్తం వీడియో చేయట్లేదు, స్కిప్ చేస్తాను. ఎందుకంటే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది అనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వండుతున్నాను. ఫస్ట్ తాలింపు అయితే హై ఫ్లేమ్లో పెట్టాము. అది బాగా ఫ్రై అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి చిన్న చిన్న పీసెస్లో అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం అది ఇందాకే కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేయండి. దీని మీద ప్లేట్ పెట్టి కొంచెం సేపు వదిలేయండి. ఆనియన్స్ అండ్ దొండకాయలు చూడండి బాగా మగ్గాయి. కలర్ కూడా చేంజ్ అయింది. ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి. ఇప్పుడు సైజు కూడా తగ్గింది. ఆయిల్ కూడా తక్కువ యూజ్ చేశానండి ఈ ఫ్రైలో. మీరు చూడగలుగుతారు ప్యాన్లో అనేది ఆయిల్ అనేది లేదు, అంటుకోలేదు కూడా కొంచెం కూడా. మీకు కూడా ఆయిల్ తక్కువతో ఫ్రైలు తినాలి అనిపిస్తే ఈ రెసిపీని ఫాలో అవ్వండి. తక్కువ ఆయిల్తో టేస్టీ రెసిపీ అనేది చేశానండి. మీకు నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్లో కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇందాక అయితే సాల్ట్ అనేది యాడ్ చేయలేదు, సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారాన్ని కూడా యాడ్ చేయండి. ఆ రెండింటిని కలిపేసి మిక్స్ చేసేయండి దొండకాయల్లో.
చూడండి ప్యాన్కి అనేది ఆయిల్ డ్రాప్ కూడా అంటుకోలేదు. అది హెల్తీ రెసిపీ అండి. తక్కువ ఆయిల్తో మంచి దొండకాయ ఫ్రై అనేది మీ ముందుకు వచ్చింది. ఈ రెసిపీని అందరూ ఫాలో అవ్వండి. ఎవరైతే డైట్ చేస్తున్నారో, ఆయిల్ తక్కువగా తినాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో దొండకాయ. తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేశానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే దీంట్లో వేయలేదు. చూడండి ఎంతో టేస్ట్కరమైన దొండకాయ ఫ్రై అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్స్. సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.